మెల్బోర్న్ లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్ లో కంగారు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 6 వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో 4 బ్యాట్స్మెన్లు హాఫ్ సెంచరీ చేయడం విశేషం. అయితే ఈ మ్యాచ్ లో అభిమానుల అందరి దృష్టి అరంగేట్రం ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ సామ్ కన్స్టన్స్ పై పడింది. సామ్ కన్స్టన్స్ మైదానంలోకి రాగానే బ్యాట్ ను తిప్పుతూ అద్భుతమైన షాట్లతో చెలరేగిపోయాడు. అటాకింగ్ స్టైల్లో బ్యాటింగ్ చేశాడు. టీమిండియా ప్రధాన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు ఏమాత్రం భయపడలేదు. ఓ ఓవర్లో ఏకంగా 6, 2 4లు కొట్టాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్ లో 65 బంతుల్లో 60 పరుగులు చేసి అందులో కొట్టిన 2 సిక్సర్లు కూడా బుమ్రా బౌలింగ్ లోనే ఉండడం విశేషం. ఈ టెస్ట్ కు ముందు బుమ్రా కెరియర్ లో 4483 బంతుల ముందు ఏ బ్యాట్స్మెన్ కూడా సిక్సర్ కొట్టలేకపోయాడు. కానీ ఈ మ్యాచ్ లో సామ్ 2 సిక్సర్ కొట్టాడు. అయితే ఈ తొలి ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ, సామ్ కాన్స్టాస్ మధ్య గొడవ జరిగిన విషయం తెలిసింది. ఈ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే ఈ విషయంపై తన ఇన్నింగ్స్ అనంతరం సామ్ కాన్స్టాస్ స్పందించాడు. విరాట్ కోహ్లీపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, మేమిద్దరం కాస్త భావోద్వేగానికి గురయ్యామని అనుకుంటున్నా. విరాట్ కోహ్లీ వస్తున్నట్లు నేను గమనించలేదు. నా గ్లౌస్ ను సర్చ్ చేసుకోవాలనే పనిలో ఉన్నా. అయితే క్రికెట్ లో ఇలా జరుగుతూ ఉంటుందని, ఇదేం పెద్ద సమస్య కాదని నేను భావిస్తున్నా అంటూ కాన్స్టాస్ వెల్లడించాడు. అలాగే బుమ్రాను టార్గెట్ చేయడంపై అడిగిన ప్రశ్నకు కాన్స్టాస్ బదులిస్తూ, నేనేమి ముందుగానే ప్లాన్ చేసుకోలేదు. నాణ్యమైన క్రికెట్ షాట్లు ఆడేందుకే ప్రయత్నించా. ప్రపంచ శ్రేణి బౌలర్ బుమ్రా, అతడి వ్యూహాలను దెబ్బ కొట్టేందుకు షాట్ల ఎంపిక భిన్నంగా ఉండాలని భావించా. అదే పని చేశా అని కాన్స్టాస్ పేర్కొన్నాడు.